ఆల్రెడీ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. తీసుకెళ్లారు, విచారణ జరిపారు. రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాట కానీ వచ్చిందని అడుగుతా ఉన్నా, లేదు కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నా. ఒక వీడియోని, ఆ వీడియో కూడా అతను బాంబేలో సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ వీడియోల ద్వారా జోగి రమేష్కు సంబంధం ఉందని చెప్పేసి, అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ దిగజారిపోయారో ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి, లోకేష్ గారు వచ్చి, ఆ శాఖ మంత్రి గారు వచ్చి, సిట్ అధికారి గారు వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. తప్పు చేయని నన్ను, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్, మీరు సమాధానం చెప్పాలా? ఈరోజు ఇంత దమ్ముగా, ఇంత ధైర్యంగా గుండెల మీద చేవేసుకొని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా, అమ్మ కనకదుర్గ ముందు నిలబడ్డా, కృష్ణమ్మ తల్లి ఒడ్డు నిలబడ్డా. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. నన్ను దెబ్బ కొట్టాలంటే ఇంకొక విధంగా కొట్టు, రాజకీయంగా కొట్టు, లేదంటే ఇంకొక విధంగా కొట్టు, అంతే. వ్యక్తిత్వ అననాన్ని నన్ను పరీక్ష చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా. ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు నువ్వు శ్రీకారం చుడితే నీకు భార్య పిల్లలు ఉన్నారు చంద్రబాబు నాయుడు, నీకు భార్య పిల్లలు ఉన్నారు లోకేష్. ఈ రోజుతో ఇది ఆగిపోదు. సిట్ అధికారులకు చెప్తా ఉన్నా, దయచేసి చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పేసో, లోకేష్ చెప్పాడని చెప్పేసో జోగి రమేష్ని కన్నా వ్యక్తిత్వ అననానికి కన్నా మీరు గురి చేస్తే రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు కోరవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు. నిన్ను మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఊరికేరు. ఎందుకంటే నా మీద అభాండాలు వేస్తావా, నన్ను, నా ప్రతిష్టని మంట గలుపుతావా, రాజకీయాలను రాజకీయంగా చూసుకుందాం. అంతేకాని ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు నువ్వు కన్నా ఒడిగడితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారు, నా రక్త సంబంధికులైన నా గౌడ కోసులు, నా రాధారంగా మిత్రమండలి సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా వ్యక్తిత్వ సహనాన్ని, నా వ్యక్తిత్వ అననాన్ని దయచేసి ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు శ్రీకారం చుట్టొద్దు. నీ రాక్షస ఆనందం కోసం జోగి రమేష్ని నెల, 2 నెలలు, 3 నెలలు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనిని కూడా, ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా అడ్డుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న సైనికుడిగా ఎప్పుడు జోగి రమేష్ ముందే ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. నా ఆవేదనని, నా బాధని ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకి మాత్రం తెలియజెప్పమని చెప్పేసి